ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంలో సేవా కార్యక్రమంలో భాగంగా ఇక్కడ రక్తదానం ఒక పండగ వాతావరణంలో చేయడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి రక్తంలో భయం లేదు, అందుకనే మన వాళ్ళంతా భయం లేకుండా రక్తం ఇవ్వడానికి ఇక్కడ అందరూ వచ్చి నుంచున్నారన్నమాట. అంతేకాకుండా మరి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, పేద ప్రజల ఆశా జ్యోతి, మరి జగన్మోహన్ రెడ్డి గారు పుట్టిన సందర్భంలో మేము అనేక రకమైన కార్యక్రమాలు చేస్తున్నాం. అన్నదానం కార్యక్రమం నుంచి ప్లాంటేషన్ దగ్గర నుంచి ఇది రక్తదానం ఒకటి చేస్తున్నాం అనమాట. అంతేకాకుండా ఈరోజు మీకు తెలుసు, కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది. సూపర్ 6 అన్నారు, ఒక్క సిక్సర్ కూడా కొట్టలేకపోయారన్నమాట. ఫస్ట్ది రైతులకి రైతు భరోసా కల్పించలేకపోయారు. రైతులు గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్నారు. ఒక పక్క ప్రకృతి వైపరీత్యం, ఒక పక్క ఇటు పక్కన ఆర్బీకేలో కొనుగోలు కేంద్రాలు లేకపోవటం, రైతులు ధాన్యం తీసుకెళ్తే ఇట్లా నలిపేసేసి దీంట్లో తేమ శాతం 18%, 20% అని చెప్పి రైతులను మోసం చేసి రైతులు వెన్నుముక్క విరిచే ప్రభుత్వం ఇది. రైతుల్ని మోసం చేసిన వాళ్ళు ఎవరు మనలేరు. ఎందుకంటే మన రాష్ట్రం రైతాంగం మీద ఆధారపడి ఉంది. అటు చూస్తే రైతు భరోసా లేదు, గిట్టుబాటు ధర లేదు, ధాన్యం తడిసిపోయింది, మరి రైతులకు డబ్బులు ఇవ్వట్లేదు. మరి అంతేకాకుండా ఇన్సూరెన్స్ కూడా చేయట్లేదు. రైతులకి ఏమి రకమైన సహాయం చేయలేకపోతే రైతులు కన్నీటి దారుల్లో మునిగిపోయి అప్పుల్లో ప్రతి ఒక్క రైతు ఒక్క ఎకరాకి పోయిన సంవత్సరం రెడ్డి గారు ఉన్నప్పుడు, అంటే మన జగన్ సార్ ఉన్నప్పుడు 1900 బస్తా బీపీటీ బస్తా, ఇప్పుడు 1400, 500 లాసు. ఒక్కొక్క బస్తాకి 500 లాసు, అంటే ఎకరాకి 30 బస్తాలు పండితే 15,000 రూపాయల లాసు. కూటమి ప్రభుత్వం రాబోయే ముందు నీకు 15,000 అన్నాడు. ఇప్పుడు రైతులందరూ నాకు 15,000 లాసు అంటున్నారు. మరి అది ఆలోచించండి, ఎంత లాసు పడుతున్నారో రైతులందరూ. రైతులు అట్లా పెట్టి ఇంకోటి ఏంటంటే, వాళ్ళు వచ్చి 6 నెలలు కూడా అవ్వలేదు, విద్యుత్ ఛార్జీలు పెంచేశారు. విద్యుత్ ఛార్జీలు పెంచితే ఫ్యాక్టరీ మీద దాని ప్రభావం ఉంటుంది. ఫ్యాక్టరీ అవుట్లెట్ ఏది చివరికి పెన్ను దగ్గర నుంచి ప్రతి వస్తువు గుండు సూది వరకు రైతులకే కాకుండా రైతులకు విద్యుత్ సరఫరా కాకుండా వీళ్ళకు కూడా అన్ని ధరలు పెరిగిపోతాయి. ఎందుకంటే విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నారు. బిఫోర్ ఎలక్షన్ అంటే వాళ్ళు కూటమి ప్రభుత్వం రాకముందు మేము ఎవరికి ఎటువంటి పరిస్థితుల్లోనూ విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి వాళ్ళు ప్రమాణాలు చేశారు. ఇప్పుడు అన్ని విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నారు. కాబట్టి మీరు అంతా ఆలోచించండి. మాకు వెంటనే రైతు భరోసా రిలీజ్ చేయాలి, రైతులు గిట్టుబాటు వెంటనే రిలీజ్ చేయాలి, తడిసిన ధాన్యం వెంటనే గవర్నమెంట్ కొనాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రైతుని అడ్డి విరిచి పారేశారనమాట. అంతేకాకుండా ఇప్పుడు టోల్ ట్యాక్స్ అని చెప్పి కొత్తగా ప్రతి మండలంలో టోల్ ట్యాక్స్ పెడుతున్నారు. అంతేకాకుండా నిర్మలా సీతారామన్ 1% ప్రతి వస్తువు మీద CGST, సెంట్రల్ GST, స్టేట్ GST ఉంటుంది. స్టేట్ GSTలో 1% పెంచమని అడుగుతున్నారు. అంటే సంపద పెంచుతామని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పిన రోజు ఈరోజు మన జేబులో డబ్బులు తీసేసి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి సోదరులారా, మీరంతా ఆలోచించండి. కూటమి వచ్చి 6 నెలలైంది. 6 నెలల్లో కూడా ఒక్కటి చేయకపోగా ప్రభుత్వం ప్రజల మీద, సామాన్యుని మీద నడ్డి విరిగే భారాలను వేసి వాళ్ళ ఉసురు పోసుకుంటున్నారు. కాబట్టి మీరు కూడా ఆలోచించండి. రేపు మీకు తెలుసు, నాకు తెలుసు, మనందరికీ తెలుసు, రాబోయే 2 ఇయర్స్ లోపల జమిలీ ఎలక్షన్లు వస్తున్నాయి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఈసారి బర్త్డేకి రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టుకుందాం. మనమంతా కలిసి పండగలాగా చేసుకుందాం. పండగలాగా చేసుకుని మనమంతా కలిసిమెలిసి పోరాడి రైతు సమస్యల గురించి ఈ మధ్య మేమంతా కలిసి మన సోదరుడు వేమూరు నియోజకవర్గ ఇన్ఛార్జి గారు మేము మొత్తం 7 రోజులు వెళ్ళి కలెక్టర్ గారికి మెమరాండం ఇచ్చి వచ్చాం. రేపు 27వ తారీఖున విద్యుత్ ఛార్జీలు పెంచిన దగ్గర నుంచి మళ్ళీ మెమరాండం ఇవ్వడానికి వెళ్తున్నాం. మన రేపల నియోజకవర్గం నుంచి నేను, వేమూరు నుంచి ఆయన, ఎక్కడ వాళ్ళు అక్కడ ఇస్తున్నాం. తర్వాత స్కాలర్షిప్ గురించి చేస్తున్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల వరకు మేము అందరం వెళ్ళి అన్ని విధాల పోరాడి పార్టీ పటిష్ట నిర్మాణం చేయడానికి, అంతేకాకుండా వాళ్ళు చేసిన మోసాలు కూడా బయటపెట్టి వాళ్ళు ముక్కుపిండి విజన్ 2047 అని చెప్పి ఆయన మరి కొత్తగా ప్రవేశపెట్టారు. ఇప్పుడు ప్రజలంతా ముక్కుపిండే విజన్ పెడుతున్నారు. మన ముక్కుపిండి మన చేసిన కార్యక్రమం, వాళ్ళు చేసిన ప్రామిసులన్నీ ఒక్కొక్కటి అమలు చేయడానికి మేము ట్రై చేస్తున్నాం. మేమంతా పోరాడతాం. అరెస్టులు చేయించి అరుణోదయాన్ని ఆపలేరు, అది గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ఆపలేరు. ఆయన కంపల్సరీగా ముఖ్యమంత్రి గ్యారంటీగా అవుతారు. మీరు మోసం చేసి ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసి పైకి వచ్చింది. ఒక్క హామీ నెరవేర్చకపోగా ప్రజల మీద భారం మోపి వాళ్ళ జేబులో డబ్బులతో ట్యాక్స్ కట్టించి వాళ్ళు నానా విధంగా హింస పెడతారు. కాబట్టి త్వరలో మా ప్రభుత్వం వస్తుంది. మనమంతా రామరాజ్యం స్థాపిస్తాం. మనమంతా ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి,
ఎప్పుడైతే మన బడుగు బలహీన వర్గాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళు అగ్రకులాలు తొక్కివేస్తారు కాబట్టి మీరు ఆలోచండి 32,000 కోట్లు అప్పు చేసి అమరావతి కడుతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి చిన్న ప్యాలెస్ కడితేనే గందరగోళం గజిబిజి చేశారు. వాళ్ళు 1,000 కోట్ల అమరావతి అవసరమా? ఇక్కడ రైతు అల్లాడిపోతుంటే ఇది అవసరమా అది అవసరమా? అది గుర్తుపెట్టుకోండి. బడుగు బలహీన వర్గాలకు ఎవరు హెల్ప్ చేయలేరు. ఒక మన జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే సహాయ సహకారాలు అందిస్తారు. కాబట్టి మనమంతా పోరాడి మనసులో చిన్న చిన్న మనస్పర్ధాలు ఉంటే బయటపడేయండి, పక్కన పెట్టండి. ఎవడో ముఖ్యం కాదు, మనకు కావాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ రేపు ఎమ్మెల్యే ఒకటి ఉండొచ్చు, రేపు ఇంకోటి ఉండొచ్చు, ఎంపీ ఒకటి ఉండొచ్చు, రేపు ఉండొచ్చు. ఎవరు ఏ పార్టీలో ఎవడన్నా మనకు అనవసరం. మనకు కావాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళకి ఎవరికి హెల్ప్ చేయాలన్నా జగన్మోహన్ రెడ్డి ముందు వస్తారు, చేసి పెడతారు. ఆయన చేసిన బాటలో మనమంతా నడవాలి, రామరాజ్యం స్థాపించుకోవాలి, సామాజిక న్యాయాన్ని అమలుపరచాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అడుగుజాడలో జగన్మోహన్ రెడ్డి గారు నడుస్తారు. కాబట్టి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ ఆయనకి హెల్ప్ చేయాలి, మనం గెలిపించుకోవాలి. గెలిపించుకుని అంటే వేరే వాళ్ళనిగా